జరుగు 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 జగతి జనల గుండెలదర అసురు గణమ చూపు కదల ఉన్న ఉసురు కాలి ఎగర బతకు దుముకుతోంది అమ్మ చేతి కట్టి వేటు నిన్ను కాదు, ఈ లోకాన్ని నాశనం చేస్తోంది. లోక కళ్యాణం కోసం, శాంతి కోసం నీవు ఆగాలి, నీవు ఆగాలి. బీజుడు తన ఘోర తపస్సుతో అపారమైన శక్తిని సంపాదించాడు. కానీ ఆ శక్తిని అహంకారంతో వినియోగించడం వల్లనే తానే నాశనమయ్యాడు. మాతా కాళీ అతనికి శిక్ష చూపినప్పుడు ఆమె కోపం అదుపు తప్పితే లోకం నాశనమవుతుంది. అప్పుడే శివుడు వచ్చి తనను తానే తలవంచాడు. అది శక్తికి నమస్కారం కాదు, శక్తి ఎప్పుడూ నియంత్రణలో ఉండాలన్న సందేశం. ఈ కథలో కేవలం పురాణాలు కావు, ప్రతి ఆడపిల్లలో ఉన్న శక్తిని గౌరవించాలి. శక్తి రక్షణకు, శాంతి కాపాడేందుకు మాత్రమే ఉపయోగపడాలి. అది ఆ అమ్మ కాళీ, ఆ పరమశివుని ఆంతర్యం. Wow, 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 wow.